రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే ములుగు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏటూరు నగారం మండలం ముళ్ళకట్ట గ్రామానికి చెందిన మంతెన రామయ్యకు పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12,000 రూపాయల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి 10 లక్షల పరిహారం అందించాలని తీర్పు వెల్లడించింది. ఇక పోక్సో కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులు సంకీర్తు శివం ఉపాధ్యాయుడు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అభినందించారు. ములుగు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇక ఏటూరు నగారం మండలం ముళ్ళకట్ట గ్రామానికి చెందిన మంతెన రామయ్యకు పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12,000 రూపాయల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి 10 లక్షల పరిహారం అందించాలని తీర్పు వెల్లడించింది. పోక్సో కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులు సంకీర్తు శివ ఉపాధ్యాయును ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అభినందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఫాతిమా. ములుగు జిల్లాలో సంచలన తీర్పు అయితే ఆ జిల్లా కోర్టు అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి 2023లో పోక్సో కేసు అయితే రామయ్య అనే వ్యక్తి మీద ఆ కేసు అయితే నమోదైంది. ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగేదని తనకు సంబంధించిన బంధువులు ఉదయ భాను రామయ్యపై ఆ కేసు అయితే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంటు దాన్ని విచారణ చేసి దీనికి విచారణకు సంబంధించిన అన్ని పూర్వపరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ రామయ్య మీదనైతే ఆ కేసు దర్యాప్తు చేసి తను నిజంగానే లైంగిక దాడి చేశారని రుజువు కావడంతో ఈ యొక్క కోర్టు అయితే సంచలన తీర్పిచ్చింది. 20 సంవత్సరాలు ఆ యొక్క జైలు జీవితం గడపాలి, అదేవిధంగా 12,000 రూపాయలు దానికి సంబంధించి జరిమానా విధించాలని అయితే కోర్టు సంచలనం తీర్పిచ్చింది. ఆ కోర్టు కూడా ఈ యొక్క మైనర్ బాలికకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ చెల్లించాలని అయితే ఆ కోర్టు తీర్పు ఇవ్వడంతో న్యాయం బ్రతికే ఉందని అనేది మాత్రం చాలా మంది పేదవాళ్ళకైతే కోర్టు మీద నమ్మకం అయితే కలుగుతుంది. ఇలాంటి తీర్పు ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే నిందితులు ఉంటారో ఇలాంటి వారిని అయితే ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఆ జిల్లా న్యాయస్థానాలు అయితే ఇంకా న్యాయం బ్రతికే ఉన్నదని అయితే సామాన్య ప్రజలకైతే నమ్మకం అయితే కలుగుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో ఎవరైనా తప్పించుకోలేరు. ఎందుకంటే ఖచ్చితంగా న్యాయం బ్రతికుంది, న్యాయం చట్టాలు అయితే బ్రతికే ఉన్నాయి. పేదవాళ్ళకైతే న్యాయం జరుగుతుందని అయితే ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో వారైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అప్పుడు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికైతే కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి బాధితులకు న్యాయస్థానాలు లేకుంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తే ఎవరైతే ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వారికి శిక్ష పడితే చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారని అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా చాలా మంది బాధితుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది 2023లో జరిగిన ఈ యొక్క పోక్సో కేసు అయితే 2025 వరకు అంటే 2 సంవత్సరాల యొక్క తీర్పు ఖచ్చితంగా మంచి న్యాయమైన తీర్పు అయితే జరిగిందనేది అయితే ఆ యొక్క బాధితులైతే కోర్టుకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ శబరీష్ కూడా అప్పుడున్న డిపార్ట్మెంట్ వారిని అయితే అభినందిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కోర్టు సంబంధించిన న్యాయస్థానం కానీ లేకుంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు సహాయం చేసిన ప్రతి ఒక్కరికైతే కృతజ్ఞతలు అయితే ఎస్పీ తెలిపారు. ఖచ్చితంగా ఈ యొక్క బాధితులకు న్యాయం జరిగిందని అయితే ఆ యొక్క గ్రామంలో మాత్రం పెద్ద ఎత్తున సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సల్మాన్ ఫర్ ద అప్డేట్.